హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చిన సమయం కనపడుతుంది కదా మీకు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవమని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడు మనకి చాలా సమయం ఇస్తాడు, ప్రతిదానికి సమయం కలదు అని కూడా బైబిల్లో ప్రసంగి చెప్తాడు. ఇచ్చిన సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకి ఏ సమయం అయితే ఇస్తాడో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశము, దేవుడు నీకు అనుగ్రహించిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని మనం పోనివ్వకూడదు. ఏది పోయినా మరలా మనకు వస్తుందేమో కానీ సమయం పోతే మాత్రం ఎప్పటికీ మనకు తిరిగి రాదు. అందుకనే దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలమైన, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంనైనా మనం చక్కగా ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇలాగ మనం సద్వినియోగం చేసుకోకపోతే మన సమయం ఏమైపోద్దంటే ఇలాగా మన సమయము పాడైపోద్ది, ఎందుకు ఉపయోగం లేకుండా ఎగిరిపోతూ ఉంటది. అందుకని దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని బిడ్డలుగా జ్ఞానుల వలె మనం నడుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.